వీళ్ళు రాత్రంతా డ్రింక్ చేయటం వల్ల టోటల్ ఇంటెస్టైన్స్, స్టమక్, అవును. టోటల్ హ్మ్. ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా పూర్తిగా డ్రై అయిపోయి ఉంటాయండి. హ్మ్. పూర్తిగా డ్రై అయిపోయి ఆ హ్యాంగ్ ఓవర్ అనే సిమ్టమ్స్ వస్తాయి. అవును. షివరింగ్ రావటము, హెడేక్, దట్ మీన్ లేక్ ఆఫ్ వాటర్, వాటర్ తక్కువ తీసుకోవటము, ఇవన్నీ జరగటం వల్ల అంతకంటే ముందు ఓవర్ యాసిడ్స్ ఆయనకు ఉండటం, హ్మ్. ఇవన్నీ జరగటం వల్ల ఖచ్చితంగా మళ్ళా అది వేసుకుంటేనే అది తగ్గుతుందనే ఒక ఫీల్ తీసుకొస్తుంది బాడీ. కరెక్ట్. 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 అవును. బాడీకి, బ్రెయిన్‌కి అసలు సంబంధం లేదండి. అవును. ఎందుకంటే ఇదోటి చెప్తుంది, ఇదోటి చెప్తుంది. ఖచ్చితంగా మళ్ళీ ఆ హ్యాంగ్ ఓవర్ పెగ్ వేస్తే గానీ ఆయన సెట్ అవ్వడు అని ఎందుకుంటుందంటే, డోపామైన్ ఏదైతే ఉందో అది మళ్ళీ అక్కడ సహకరిస్తుంది. ఆ! ఈ పెయిన్ కిల్లర్ అని ఏదైతే ఉందో ఇది కూడా ఈ ఈ హార్మోన్ కూడా అది పడితే గానీ సహకరించదు. ఓకే. ఇది పరిస్థితి. సో, అబ్బా! ఖచ్చితంగా ఆయన పెగ్ ఎయ్యాల్సిందే అన్న పరిస్థితిలో ఉంటారు. ఆ! సో, ఇలాంటి వ్యక్తులే వచ్చేది మన దగ్గరికి. ఓకే. ఓకే. ఇదేంటిది? ఎర్లీ మార్నింగ్ త్రాగడం ఏంటి? అదే గదా! మార్నింగ్ షెడ్యూల్ ఉంటది కదా! అదే గదా! ఎంత చెట్టుకి అంతే గాలని ఎవరికున్న షెడ్యూల్ వాళ్ళకుంటుంది కదా! కరెక్ట్. కరెక్ట్. ఆ షెడ్యూల్ ప్రకారంగా వాడు పోవాలి కదా! అవును. పోడే. కొందరైతే సగం లివర్ పాడైపోయి ఉంటది అప్పటికే. కొందరైతే రక్తం కక్కునే స్టేజ్‌లో ఉంటారు. అట్లాంటి వాళ్ళని గూడా మీ మందు కాపాడగలదా? సార్, సగం లివర్ పాడైపోయినా, సిరోసిస్ వచ్చినా, దట్ మీన్ లివర్ గడ్డగట్టినా, లివరు ఎన్లార్జ్ అయినా, పెద్దదైనా, లివర్ అసైటిస్ ఫైనల్ స్టేజ్ వచ్చినా, టోటల్‌గా ఆర్గాన్ ఆగిపోయినా, ఫస్ట్ చేయాల్సింది మందు మాన్పించడమేనండి. ఆ! ఓకే. అది ఏ కండిషన్ అవనివ్వండి. అచ్చా! సో, మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకోండి ఫర్దర్‌గా, ఆ! ఫస్ట్ అయితే మందు మాన్పించాలి. ఓకే. ఎట్లా మానుతారు? మీరు చెప్తే మానుతారా? మీరు కౌన్సెలింగ్ ఇస్తే మానుతారా? అలా మానేవాళ్ళైతే ఎప్పుడో మానేసుండాలి. సో, ఎనీ టైమ్, హ్మ్. ఎనీ పొజిషన్ హ్మ్. ఫస్ట్ మందు మానాల్సిందే. ఓకే. ఇది తీసుకోవటం వల్ల వాళ్ళ బాడీకి గానీ, వాళ్ళ ఆర్గాన్స్ గానీ హ్మ్. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దెన్ సపోర్ట్ టు ఎనీ అచ్చా! అదర్ ట్రీట్మెంట్స్. ఏ ఓకే. డాక్టర్‌కైనా చూపించొచ్చు. రైట్. ఇప్పుడు వేరే డాక్టర్స్ వేరే ట్రీట్మెంట్ ఇస్తుంటారు. హ్మ్. ఆయన లివర్‌కో, లేదంటే కిడ్నీకో, లేదంటే హార్ట్‌కో, లేదంటే బ్రెయిన్‌కో సంబంధించి ఏవో ట్రీట్మెంట్స్ ఇస్తుంటారు. అవును. ఇది కూడా తీసుకోవచ్చండి. ఓహ్! పారలెల్‌గా వాటితో పాటు తీసుకోవచ్చు. ప్యారలెల్‌గా తీసుకోవచ్చు. పారలెల్‌గా ఇది తీసుకోవచ్చు. ఆయన త్రాగుతూ, ఆయన త్రాగుతూ ఉంటాడు. ఆ! అదే పారలెల్ ఇది తీసుకోవచ్చు. ఓహో! ఆయన తాగుతూ ఉంటాడు. తాగుతుండా గూడా తీసుకోవచ్చు. ఆయన ఆపేసి రాడుగా మన కోసం. ఓహ్! సూపర్. ఆయన త్రాగుతూ ఉంటాడు. ఆ పొజిషన్‌లో కూడా ఇది పారలెల్‌గా దీన్ని ఆ! ఎక్కించి, దీన్ని ఫోర్స్ చేసి దాన్ని ఆపాలి. అచ్చా! అంటే దీని డిమాండ్, దీని ఫోర్స్ ఎక్కువవుతుంది. ఓకే. మన ట్రీట్మెంట్ ఫోర్స్ ఎక్కువవుతుంది. ఓకే. ఆయన తాగితే తాగొచ్చు అంటాను. నేనైతే ఆ! ఏమంటానంటే, కంటిన్యూగా చేయండి. ఆయనకేం ఇబ్బంది పెట్టొద్దు. ఆయనతో కూల్‌గా మాట్లాడండి. ఆయనతో ఆర్గ్యుమెంట్ చేయొద్దు. అవన్నీ అయిపోయాయి. హ్మ్. ఆర్గ్యుమెంట్ చేయకుండా కూల్‌గా మీరు మాట్లాడండి. ఆయన ఏదంటే అదే అనండి. ఆయన ఏం తింటే అదే పెట్టండి. ఒక 15 రోజులు టైం తీసుకోండి. హి విల్ బి రికవర్. హి ఓకే. విల్ బి బ్యాక్ ఓకే. 100%. ఓకే. మరి కొందరుంటారు, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేస్తుంటారు జాగ్రత్తగా. యాహ్! రోజు తాగుతా ఉంటారు. హ్మ్. కానీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏదోలాగా మాయ చేస్తా ఉంటారు. హ్మ్. వీళ్ళనెలా గుర్తుపట్టాలి? వీళ్ళనెలా కౌన్సెలింగ్‌కి సరే, తీసుకురావాలి? వాళ్ళకి ఈజీగా గుర్తుపట్టొచ్చండి. ఏదో ఒక మార్పయితే వాళ్ళలో మనకు కనిపిస్తుందండి. అచ్చా! ఖచ్చితంగా ఓవర్‌గా మాట్లాడడము, లేదంటే తినకపోవటము, హ్మ్. లేదంటే ఓవర్‌గా తినటము, అచ్చా! లేదంటే అడిగిన దానికి, అడగని దానికి కంగారు పడటము, ఓకే. యో ఏదో ఖర్చులు వేరే దానికి పెట్టి ఇంకో దానికి ఏదో చెప్పడము. ఏదో ఒకటి మనకి ఆ భార్యకి గాని, ఆ తల్లికి గాని, ఫ్రెండ్స్ గాని ఈ అర్థమైపోతది. ఇదేదో తేడాగా ఉందే ఆ! అనే విషయం అయితే అర్థమవుతుందండి. 100% తెలుసుకోగలుగుతారు. అవును. సో, అలాగా మేనేజ్ చేసి మనకు తెలియకుండా ఉన్నారంటే వాళ్ళింకా ఆ పొజిషన్‌కి రాలేదు. అచ్చా! అచ్చా! ఓకే. వాళ్ళని ఈజీగా మాన్పించొచ్చు. ఓహ్! అవునా? వాళ్ళనైతే అసల మనం ఏది నాట్ కౌంట్. అచ్చా! ఈజీగా అది మాన్పించొచ్చు. పెద్ద అసలు కౌంటే కాదు. ఓహ్! వాళ్ళని ఈజీ ఆళ్ళకి గూడా 3 ఇప్పుడు నెలలు పడతా ఇందులో స్టూడెంట్స్ ఉంటారండి. అవును. ఆహ్, యూత్ ఇప్పుడు హైదరాబాద్ యూత్ లాంటి చాలా ఎక్కువైందండి అది. అవును. సిటీలో అవును. ఇవి అమ్మాయిలు కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అవును. స్మోకింగ్ గాని, గుట్కాస్ గాని డిఫరెంట్. సో, అవును. ఈ డిఫరెంట్ తీసుకోవడానికి కూడా ప్రధాన కారణం కూడా ఒకటుందండి. మీరు ఒక 3 పెగ్
4 పెగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇనీషియల్‌గా ఒక 30 ఎంఎల్, 60 ఎంఎల్ తీసుకుంటే మీకు చాలా హ్యాపీ ఫీల్, అవును. చాలా హాయిగా నిద్రొచ్చే పరిస్థితి ఉండేది. అవును. ఒక 4 నెలలు మారింది. ఏం లేదు. అంటే డోస్ అక్కడికి అయిపోయింది. అయిపోయింది. మీరు ప్రమోట్ అయ్యారని అర్థం. నెక్స్ట్ అర్థం. లెవెల్‌కి. ఆ! నెక్స్ట్ లెవెల్ అంటే ఒక హాఫ్ అవును. అడుగుతుంటాం మనం. అవును. ఏం తీసుకుంటారంటే ఏమంటే ఒక 15 బీర్లు ఈజీగా తీసుకుంటారు. బా! ఆ! ఒక హాఫ్ బాటిల్ ఈజీగా తీసుకుంటారనే పొజిషన్ ఉంటుంది. ఆ! ఫుల్ బాటిల్ వదిలేయండి, అది పక్కన అవును. పెట్టండి. హాఫ్ బాటిల్ ఈజీగా తీసుకుంటారనే పొజిషన్ ఉంటుంది. అవును. అంటే ఏంటి? టోటల్ డ్యామేజ్. ఆ! ఏం లేదక్కడ. ఆ! అప్పు తెస్తే గాని ఇంటిలో వంట లేదన్నట్లా ఉంటది. బా! ఇంకా అక్కడ రిసోర్స్ ఏం లేదు. కరెక్ట్. బాడీలో ఏవైతే హార్మోన్స్ ఉన్నాయో పూర్తిగా అవును. డ్రై అయిపోయాయి. ఆ! ఎప్పుడైతే డ్రై అయిపోయాయో మీరు మీ దగ్గర జేబీ డ్రై అయిపోతే ఎలాగ అప్పు తెచ్చుకోవాలో అవును. అలాగా మనం ఆల్కహాల్ అప్పు బాడీకి ఇస్తే హ్మ్. కొద్దిగా సప్లై ఉంటుంది. ఆ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో హార్మోన్స్ కొద్దిగా సప్లై ఉంటుంది ఇందాక చెప్పినవి. అవును. అప్పుడు అవి కొద్దిగా యాక్టివ్ అవుతాయండి. మీరన్నట్టు ఇప్పుడు 15 ఏళ్ల పిల్లలు గూడా మందు తాగుతున్నారు. వాళ్ళని మాన్పించొచ్చా ఈ అవసరం లేదు, మందు? వాళ్ళకి అసలు అవసరం లేదు. ఆ! ఏదో ఆ! ప్రెస్టేజ్ కోసం, అవును. స్టేటస్ కోసం, అవును. నేను మగోడిని, నేను సిగరెట్ తాగుతా, అవును. నేను పెగ్గేసిస్తా, నేను 7 బీలు, ఇదంతా పతనం కోసమేనండి. అవును. ఇందులో ఛాలెంజ్‌గా చేయాల్సింది. అవును. నీ చదువులో ఛాలెంజ్ చెయ్యి. సరే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని గూడా మాన్పిస్తారా? 100%. ఆ! ఇది పెద్ద విశేషమేం అంటే కాదు. ఆ మందు అంటే ప్రభావం. ఇప్పుడు వీళ్ళ బాడీ మనకి పూర్తిగా సపోర్ట్ చేస్తుందండి. ఆ! వీళ్ళ బాడీ పూర్తిగా మనకు సపోర్ట్ చేస్తుంది. ఇందాక మనకు అనుకునేది త్రాగుబోతులు, అవును. అవును. డి అడిక్షన్ సెంటర్‌లో జాయిన్ అవ్వాలి, రిహాబిలిటేషన్ సెంటర్‌లో జాయిన్ అవునవును. అవ్వాల్సిన అంటే డాక్టర్ కంటే పేరెంట్స్ కన్నా మా ఫ్యామిలీ బంధువులకే ఎక్కువ తెలుస్తది గదా! నాలెడ్జ్ ఉంటుంది. అవును. అవును. ఆ అవును. టైప్ ఆఫ్ వాళ్ళకి రిహాబిలిటేషన్‌కి వెళ్ళి వీడిని ఎక్కడో పెట్టాలిరా బాబు 4 రోజులు మేము పడుకోవాలనే విధానం వచ్చేవాళ్ళు ఉంటారు చూసారా? అవును. వాళ్ళతో కష్టం. కానీ అది కూడా జరుగుతుంది. ఓకే. ఇప్పుడు వీళ్ళు యూత్ ఏదో ఫ్యాషనబుల్‌గా లేదంటే వీళ్ళు పతనమైపోతారు, పాడైపోతారు. రేపు ఈడికి పెళ్లవ్వాలి, ఈ అమ్మాయికి అవును. పిల్ల రావాలి. సరే ఇప్పుడైతే మేనేజ్ చేస్తాం. రేపు మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ ఏదైనా జరిగితే ఇలాంటిది అంతేగా. ఇదంతా ఈరోజు మ్యారేజ్ అంటే మామూలు విషయం కాదు కదండీ. కోట్లతో కోట్ల వ్యవహారం. వ్యవహారం అది. ఎక్కడ డ్యామేజ్ అయినా గాని అవతలోళ్ళు మనలాగా రిసీవ్ చేసుకుంటే అవసరం ఏంటి? మీరు రిసీవ్ చేసుకుంటారా? మీరు చేసుకోరుగా. అవును. సో, ఆ టైప్ ఆఫ్ ఈజీగా మనం చేయొచ్చు సార్. ఓకే. ఇలాంటి వ్యక్తులు లేడీస్? లేడీస్ ఆల్సో ఆ! సురక్షితం ఈ మందు. హ్యాపీగా ఆ! అసలు నో సైడ్ ఎఫెక్ట్స్. ఆ! అది ఏ వర్గానికైనా ఏ మహిళలైనా, స్త్రీలైనా, వర్గానికైనా యువకులైనా, ఇది వృద్ధులైనా. ఈరోజు నిన్న లేకపోతే ఈ టీవీలో ఇంటర్వ్యూ ఇవ్వాలనో లేదా ఇంకోటి చేసింది కాదు సార్ ఇది. ఆ! ఇది టీవీలో వచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఆ! సంథింగ్ ఏవేవో అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. మేము చాలా అవును. చూస్తుంటాం. అవును. అవి కాదు. చాలా మంది ఈరోజు మీరు అది కలిపి తాగండి ఇది అయిపోతుంది. అవునవును. ఇంతో అవును. సింపుల్, అంత సింపుల్ కాదు సార్. అంత సింపుల్ కాదు. మనం అవును. అనుకునే అంత సింపుల్ కాదు. ఈడేదో అబద్ధం ఆడట్లేదు ఎవరు. కరెక్ట్. బాడీ చెప్తుంది దానికి. అవును. వీ నీడ్ ఆల్కహాల్. అదర్‌వైజ్ బాడీ యాక్టివ్‌గా లేదు. లోపల ఆర్గాన్స్ అన్నీ పడుకున్నాయి. నేను మాట్లాడాలంటే, నేను రావాలంటే, నేను నడవాలంటే ఆ పని చేయాలి. ఇంకోటి గురుగారు, ఈ స్థాయికొచ్చారంటే అన్నీ దొబ్బుంటాయి. బీపీలు, షుగర్‌లు అన్నీ వచ్చుంటాయి. హార్ట్ అటాక్ గూడా దగ్గరలో ఉండుంటాయి. మాక్సిమం సార్. మరి ఇట్లాంటి సమస్యలున్న చాలామంది వాళ్ళు గూడా మనం ఈ మెడిసిన్ తీసుకోవచ్చా? చాలామంది అదృష్టవంతులు 30 ఏళ్ళు తాగినోళ్ళు కూడా, 40 ఏళ్ళు తాగినోళ్ళు కూడానా అవును. మేము వాళ్ళకి డయాగ్నోసిస్‌లో గాని, టెస్ట్‌లో గాని చూస్తుంటే చాలా బావుంటున్నాయి. కానీ అది కాదు పద్ధతి. అంటే ఆయనకి బావుంది కదా అని అందరిని ఫాలో అవ్వమని చెప్పట్లేదు. అదే గదా! చాలా బాగుంటున్నాయి. ఆ! కానీ వాళ్ళు అదృష్టం సార్. అటువంటి వాళ్ళొస్తే వేగం రికవర్ అవుతారు. అవునా? అటువంటి వాళ్ళు వేగం రికవర్ అవుతారు. అలా ఓకే. కాకుండా టోటల్‌గా లివరే లేచిపోయిందనుకోండి, ఆ! ఏ మందు సపోర్ట్ చేయదు కదండీ. ఆ! లివర్ సపోర్ట్ చేయాలి కదా! కరెక్ట్. మామూలుగానే కరెక్ట్. లివర్ అవును. సపోర్ట్ చేయాలి కదా! అవును. అవును. ఏదో ప్రేగులో, వెంట్రుకలో, బొగ్గలో లేదంటే తొడలో, చేతిలో కాదు కదా సపోర్ట్ కాదు. చేయాల్సింది.